థర్డ్ మూవీకే కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను అనే చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఏం లేకుండేనా? కాంట్రవర్సీ it is a story about a politician. So and it is a human drama. Manamu Rajshekar Reddy garu they will be because it is being dramatized, there will be elements where people would want to. సో సినిమా అనౌన్స్ చేసేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యాన్స్ వచ్చి మీరు మా అన్నని కరెక్ట్గానే చూపించాలి, మీరు వేరే వేరే ఏం చూపించొద్దు అట్లా ఎవరైనా వచ్చి బెదిరించడం అట్లా ఏమైనా జరిగిందా? టీజర్ తర్వాత దే థాట్ సినిమాలో ఏదో ఉంది, క్యూరియస్ ఉంది, దే థాట్ మేబీ ఏమైనా ఉండొచ్చు అనుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది చేస్తున్నాము అని తెలిసిన తర్వాత బాగా చూపించండి సార్, ఆయన వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఇది అట్లా అడిగి దే లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ దాట్. సో ఫ్యూచర్లో ఇంకా పార్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనే ఈవెంట్ ఒక పార్ట్, ఆయన ఎలా చనిపోయారు అనే ఒక పార్ట్, ఆర్ ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఐ కుడ్ డూ. అండ్ సో మమ్ముట్టి గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అండ్ హౌ ఈజ్ హీ? No, he's wonderful, and there's nothing, there's not what I learned is you see him approach the role. Do you see him ఆయన ఎలా ఒక సీన్ ఇంటర్ప్రెట్ చేస్తారు, how do you సో మమ్ముట్టి గారిని కాంటాక్ట్ చేయకముందు అండ్ ఆయనతో వర్క్ చేసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండింది అండ్ తర్వాత ఎలా అనిపించింది? No, he's Mammootty anta someone who loves films. I've never seen someone else more than Mammootty. Always have something to talk about movies. 350 movies tarvata 30-40 years tarvata cinema gurinchi is still so excited is something which I can't comprehend. జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. You can't tell YSR garu story without, it is unfair and it is that's the reason manaki ayana paatra undi. సో మహానాయకుడు చూస్తారా మీరు? ఆనంద బ్రహ్మ, పాఠశాల లాంటి మంచి మంచి సినిమాలు తీసి క్రిటికల్లీ అక్లెయిమ్ డైరెక్టర్గా ఆయనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ మహి వి రాఘవ్ ఇప్పుడు యాత్రతో మన ముందుకు వస్తున్నారు అండ్ మీతో మాట్లాడడానికి మన ముందుకు వచ్చేసారు. హలో సార్, హౌ ఆర్ యు? Not too bad. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. సో థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొట్టే ఉద్దేశాలు ఉన్నాయా? Hat-trick game first alladu. There is nothing there in that. So I think Ananda Brahma did decently well. Pathshala was my first film and it didn't do well at box office. But see, Pathshala lekapothe I can't do Yatra. It is how you learn. There is no borrowed wisdom in this business. So unless you go on picking up something from each film, that's how you learn and that's how you get wiser. And yeah. సో ఫస్ట్ మీ చైల్డ్హుడ్ గురించి, అసలు మీరు ఎలా వచ్చారు సినిమాల్లోకి, మీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి. I like stories and there's nothing much spectacular like anything else. And it is something I love to write or I love for the stories. So filmmaking is an extension. That's an extension of what I wanted to do for telling stories. So it's been around 10 years. I've done Village Love in Aikudu, Kudirthe Cup Coffee as producer, Pathshala as writer director, and Ananda Brahma, and this is Yatra. So there's nothing spectacular anything. Munde unna untundi chudalante, that's it. It's just there. సో పాఠశాల, ఆనంద బ్రహ్మ తర్వాత యాత్ర. సో అసలు యాత్ర అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అసలు ఈ సినిమా తీయడానికి రీజన్స్ ఏంటి? రీజన్ ఏం లేదండి. I mean, for me to tell any cinema story is a reason. Where I find it exciting or I find a potential or find it something, then I set out to tell a story. So Yatra is no different to that. It is, I felt there was a fascinating character. Rajshekar Reddy garu has a fascinating character
and I thought it could be told well, or he deserves a story, and I thought I will give it a shot. And సో పాఠశాల ఆనందో బ్రహ్మతో కంపేర్ చేసుకుంటే యాత్రకి ప్రమోషన్స్ కానీ ఆర్ మూవీ లెవెల్ బడ్జెట్ ఇవన్నీ తీసుకుంటే ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిఫరెంట్ లెవెల్. సో ఇవన్నీ ఎలా ఉంది, కొత్తగా ఉందా, ఆర్ గివింగ్ సో మెనీ ఇంటర్వ్యూస్ అండ్ కమింగ్ ఇన్ టు ద లైమ్ లైట్? లైమ్ ఏం లేదండి, లైమ్ లైట్ ఈస్ నథింగ్ దేర్ అండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ ఈస్ టు సెల్ ఇట్ టు యువర్ ఆడియన్స్, ప్రిపేర్ దెమ్ వాట్ టు దే ఎక్స్పెక్ట్. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ మై జాబ్. సినిమాలో పోయి అరే ఇది కాదు ఇది అది అనుకోలేదు అన్న కన్నా ఇట్ ఈస్ మై జాబ్ టు టెల్ ఆడియన్స్ దట్ this is what I want to set out to, or this is what my objective is. And any publicity will last till Friday morning 11 o'clock. After that nothing would last. If it works, Friday afternoon ki interview పిలుస్తారు, లేదా నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏమన్నా ఉంటుంది, ఆడకపోతే ఇంకో సినిమా వరకు వెయిట్ చేయాలి. సో యూ షుడ్ బి టేకింగ్ ఇట్ సీరియస్లీ అట్ ఆల్. ఒక డైరెక్టర్గా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ 2 మూవీస్తో కంపేర్ చేసుకుంటే యాత్ర ఈజ్ డెఫినెట్లీ డిఫరెంట్. సో ఈ సినిమాకి మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు? దిస్ నాట్ నథింగ్ కాల్డ్ ఛాలెంజ్, అండ్ రైటింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఎనీ ఫిలిం. ఇదర్ పాఠశాల, నాకు యాక్చువల్లీ పాఠశాల వాజ్ అ బిగ్గర్ ఛాలెంజ్ దెన్ డూయింగ్ యాత్ర. ఒక టు డూ ఇట్ ఇన్ ఏ బడ్జెట్ ఆఫ్ లిమిటెడ్ బడ్జెట్లో, ఒక లిమిటెడ్ రిసోర్సెస్తో, ఒక అన్నోన్ క్యాస్ట్తో, దట్స్ ఎ ఛాలెంజ్. ఇన్ దిస్ కేస్ ఆనందో బ్రహ్మ ఆడింది. సో మన మీద దేర్ ఇస్ సమ్ ట్రస్ట్ ఫ్యాక్టర్ దట్ ఎస్ హీ కెన్ పుల్ ఆఫ్ సంథింగ్, ఆర్ దెర్ ఈస్ అన్ యాక్టర్ లైక్ మమ్మూటి. సో ది యాత్ర ఈజ్ మచ్ ఈజియర్ వెన్ యూ కంపేర్ టు సంథింగ్ లైక్ పాఠశాల. సో ఛాలెంజ్ అంటే ఫర్ ఎనీ ఫిలిం ఛాలెంజ్ ఈజ్ టు రైట్ వెల్. ఇఫ్ యూ రిటర్న్ ఇట్ వెల్, దాని తర్వాత మనం పెద్ద చేసేది ఏం లేదు. యూ హ్యావ్ వన్ ఆఫ్ యూ గెట్ యువర్ రైట్ టెక్నీషియన్స్, ద సినిమా ఈజ్ టోల్డ్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. Cast right, get your team, technical team right. It's nothing, there's no challenge in it at all. సో థర్డ్ మూవీకి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకుంటున్నాను అనే చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఏం లేకుండేనా? కాంట్రవర్సీ ఏం లేదు దాంట్లో. మనం అన్లెస్ దే కుడ్ ఫైండ్ సంథింగ్ ఇన్ ఇట్. సో ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ ఏ పొలిటీషియన్. సో అండ్ ఇట్ ఈస్ ఏ హ్యూమన్ డ్రామా. మనము రాజశేఖర రెడ్డి గారిని గొప్పగా చూపించడానికి వేరే వాళ్ళని కించపరచిన అవసరం లేదు, వేరే వాళ్ళు చిన్న చూపలేదు. ఆయన చేసినవి ఆయన ఎలా ఉన్నాడో చూపిస్తే ఆయన హీరోగానే కనపడతారు సార్. So there's no controversy. There will be, because it is being dramatized, there will be elements where people would want to. A controversy valla, I don't think movies would run. So genuinely, kathaga story work aithe, it will do well. సో మీరు ఒక రకంగా యాత్ర సినిమా ఈజ్ నథింగ్ బట్ వైఎస్ఆర్ గారు ఎంత మహానాయకుడు అని చూపిస్తున్నారు అని చెప్తున్నారా? ఏమండి, యూ డోంట్ నీడ్ టు, అది ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్. దట్ వాట్ వైఎస్ఆర్ ఈజ్ వైఎస్ఆర్ ఈజ్ రీసెంట్ మెమరీ, ఎప్పుడుదో కాదు, మన వాట్ ఎవర్ రీసెంట్ మెమరీనే ఇది. దానిని మళ్ళా ఐ డోంట్ నీడ్ టు ఎంఫసైజింగ్ అండ్ గ్లోరిఫికేషన్ ఆర్ సెల్ఫ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఐ నీడ్ టు షో ద హ్యూమన్ సైడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు నేను ఎక్కడో ఆటోలో పోతున్నా, ఎక్కడో కార్లో, ఎవడో ట్యాక్సీలో పోతున్నప్పుడు ఐ ర్యాండమ్గా ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్. వానికి ఏ సంబంధమే లేదు, పార్టీతో సంబంధం లేదు, రాష్ట్రం సంబంధం లేదు. అలాంటి వాడు ఇఫ్ హీ హ్యాస్ సంథింగ్ సో నైస్ అండ్ వార్మింగ్ టు టెల్ అబౌట్ ఎ పొలిటికల్ లీడర్ హూ హెస్ పాస్డ్ అవే సో లాంగ్ బ్యాక్, దట్ ఈస్ ఎ లెగసీ బై ఇట్ సెల్ఫ్. కొత్తగా సినిమా వచ్చి ఐ డోంట్ థింక్ వీ కుడ్ డూ సంథింగ్ గ్రేట్ ఆర్ సంథింగ్ వీ వుడ్ డూ. ఇట్ విల్ బీ ఓవర్ ఎస్టిమేటింగ్ టు థింక్ దట్ ఇట్ వుడ్ డూ సంథింగ్ అనేది. వైఎస్ఆర్ ఈజ్ వైఎస్ఆర్. వీ డోంట్ రియలీ నీడ్ టు చెడు చేయకపోతే చాలు, ఉన్న పేరు పోగొట్టకపోతే చాలు. అది ఇట్స్ యాజ్ లాంగ్ యాజ్ ఆడియన్స్ చూసి ఇది హానెస్ట్గా ఉంది, అరే ఉండాది అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. సో వైఎస్ఆర్ గారి సినిమా తీస్తున్నారు అని మీరు ఫస్ట్ టైం అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం కానీ అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం కానీ జరిగిందా? ఆనెస్ట్గా లేదండి. అంటే నేనేమనుకున్నా అంటే పాదయాత్ర పార్ట్ తీసుకుంటున్నా కదా, నాట్ కాంట్రవర్షియల్ పార్ట్. సో ఐ థాట్ వై వుడ్ ఎనీవన్ హ్యావ్ అబ్జెక్షన్. లైక్ ఐ సెడ్, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అన్నట్లు అంతా బాగానే ఉంటుంది అని ముందుకెళ్ళాము. దెన్ ఐ మెట్ జగన్ అన్న ఓన్లీ బిఫోర్ ద షూట్. పాదయాత్ర కలిశాను, ఇట్లా పోస్టర్ చూపిస్తే నేను చూశాను అన్నాడు ఆల్రెడీ. ఐ టోల్డ్ హిమ్ బ్రీఫ్లీ, అన్న ఇది ఇట్లా అనుకుంటున్నాను ఈ బేసిస్ అన్నాను. He told me only one thing, which is I kept on repeating the same thing, saying that don't take credit for what my father has not done. మన ఆయన చేసినవి చూపించండి, ఆయన చేయని అనవసరం మనకి అన్నాడు. The second time I met him was after I finished shooting, showed him the teaser and he liked it and he said, నా ఇది అయిపోయింది అంటే మీ నాయకుడు కాదు, మీరు చెప్పిన నన్నేం చేయమంటావు అన్నాడు.
So it is your leader, your story. Now, where do I stand here? So it is not something which we would want to come. అది చాలా గ్రేషియస్నెస్ కావాలండి. బయోపిక్ అనేది నార్మల్గా ఎనీవన్ ఎవరైనా ఫ్యామిలీ ఆర్ దే వాంట్ టు ప్రజెంట్ ఇట్ టు హౌ ఇట్ హ్యాస్ టు బీ అనేది ఒక ఉంటుంది. బట్ ఫర్ దెమ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫర్ దెమ్ టు బిలీవ్ దట్ some admirer can someone can come tell their own story అనేది that shows a lot of confidence. So you are an admirer of YSR. See, anyone who tells a story who like this obviously are inspired by it అండి. ఆ ఇన్స్పిరేషన్ లేకపోతే మనం చెప్పలేం. You would have to. And సో మీరు వైఎస్ఆర్ గారి ఫ్యానా? ఫ్యాన్ అనేది కదండి, ఇట్ ఈస్ ఐ డూ లవ్ హిమ్ ఫర్ వాట్ హీ హెస్ డన్. అండ్ నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే నేను డిటాచ్డ్గా వైఎస్ఆర్ గారి లైఫ్ని చూడగలిగానండి. నేనే వీరాభిమాని అనుకోండి, ఓ వీరాభిమాని స్టోరీ తీస్తే ఎలా ఉంటుందంటే సినిమా అంతా వీరాభిమాని లాగే ఉంటుంది. ఇట్ విల్ నాట్ లుక్ రియల్. నాకు అడ్వాంటేజ్ ఏమైందంటే నాకు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ లేదు, పెద్దగా తెలీదు. సో నేను తెలుసుకుంటూ నేను డిటాచ్డ్గా చూస్తూ ఒక కథ రాయగలిగాను కాబట్టి ఇట్ విల్ లుక్ రియల్ అండ్ ఇట్ విల్ లుక్ మోర్ గ్రౌండెడ్ దాన్ ట్రయింగ్ టు గ్లోరిఫై హిమ్ అండి. సో ఎప్పుడు రాసుకోవడం స్టార్ట్ చేశారు? అంటే బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, మనం కూడా ఒక బయోపిక్ తీద్దామా అని రాసారా, లేకపోతే అసలు మహానటి రిలీజ్ కాకముందు నుంచే మీరు ఈ సబ్జెక్ట్ రాసుకున్నారా? ఇట్ ఈజ్ మన బయోపిక్ కాదులేండి, వదిలేసేయండి. మనం ఎందుకు, వీ హెవ్ నెవర్ ఫాలోడ్ ఎనీ రూల్స్ ఇన్ ఇట్. మనకి పెద్దగా తెలియదు అది. మహానటి ఈవెన్ బిఫోర్ ఇట్ రిలీజ్డ్ ఐ థింక్ ద మూవీ హెడ్ స్టార్టెడ్, వీ హెడ్ అనౌన్స్డ్ అండ్ ఎవ్రీథింగ్. there is only one trend, good story, bad story. So good story, it could be in any kind of thing, fiction or realistic, ఏదన్నా ఉండొచ్చు, it will work through. So నా జాబ్ వాజ్ టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైఎస్ఆర్ గారు తెలుసా తెలియకపోయినా కానీ ఆ కథ వర్క్ కాగలగాలి. అది ఛాలెంజ్. వైఎస్ఆర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ గారి నుంచి చూస్తేనే ఈ కథ వర్క్ అవుతుంది అంటే ఇట్ ఈస్ అ ఛాలెంజ్ విచ్ ఐ కాంట్. But I wanted primarily the story to work as a story by itself. So I was confident about that. And the second part is, yes, he has that larger than life goodwill and a thing which people would be curious to go to see the theatres. సో ఒక కాయిన్కి 2 sides ఉన్నట్టు ప్రతి మనిషికి 2 షేడ్స్ ఉంటాయి. సో వైఎస్ఆర్ గారి బయోపిక్లో మీరు ఓన్లీ 1 పాజిటివ్ షేడే చూపిస్తున్నారా, ఆర్ ఆయన హిడెన్ లైఫ్లో ఏమన్నా ఉంటే మనకి తెలియని విషయాలు కూడా ఏమన్నా పోర్ట్రే చేస్తున్నారు? నేను తీసుకున్న పార్ట్లో ఇట్ ఈస్ దేర్ వాట్ ఇట్ ఈస్ అండి. దిర్ ఇస్ నథింగ్ దేర్. వీ హ్యావ్ క్లియర్లీ షోస్ ద క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్. ఇట్ ఈస్ దేర్. సో ఐ థింక్ ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ నాట్ first, it's not about him showing him as a messiah or a mahatma from the start of it. He looks human, he has his own flaws, he has his own transformation as such. సో ఫ్లాస్ అన్ని కూడా చూపించారా ఇందులో? అన్నీ అనేది ఏం లేదు, నాకు తెలిసినవి సినిమాకి ఆ కథకు అవసరమైనవి చూపించాం. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి నెసెసరీ ఫర్ ద ఫిలిం, ఇట్ హ్యాస్ టు బి నెసెసరీ ఫర్ దట్ పర్టిక్యులర్ థీమ్ ఆఫ్ ద ఫిలిం వాట్ వి చూజన్. సో వైఎస్ఆర్ గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాజ్ ద సీఎం. సో చంద్రబాబు గారి క్యారెక్టర్ని మీరు ఏమైనా చూపించారా ఈ సినిమా? లేదండి, అవసరం పడలేదు. దట్స్ వాట్ ఐ సెడ్ ఈవెన్ ఎర్లియర్. వీ డిడ్ంట్ రిక్వైర్ ఇట్. There will be some references or something what it is. It's part because it is they were in the ruling party or where it is. Primarily it is not a political film అండి. నేను రాజశేఖర రెడ్డి గారి కథ చెప్పాలనుకున్నప్పుడు ఆయన నాకు రాజకీయ కోణం అనేది పెద్దగా నాకేం ఎగ్జైట్ కాలేదు. నాకు కాలేదు. వేరే వాళ్ళు ఎవరన్నా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కథ చెప్పినప్పుడు చెప్తారేమో. నాకు నచ్చినది ద అదర్ యాంగిల్ ఆఫ్ వాట్ ఐ లవ్డ్ ఇట్ ఇస్ వాట్ ఈస్ దట్ వన్. దట్ ఈస్ వాట్ హీస్ బీన్ రిమెంబర్డ్ ఫర్ టుడే. సో దట్ ఈస్ వాట్ ద మూవీ విల్ సింబలైజ్ యాక్చువల్లీ. సో ఇది మీరు చాలా క్లియర్గా ఉన్నారు కాబట్టి మీరు టీజర్లోనే చూపించేశారా, నేను పార్టీకి కాదు, ఐ మీన్ నాయకుడికి ఓటేస్తున్నాను, రాజన్నకి ఓటేస్తున్నాను అని? అంటే నా ఓటు మీకే, నా ఓటు నీకు, పార్టీకి కాదు అనేది నేను వాట్ ఎవర్ రీసెర్చ్ చేసిన వాట్ ఎవర్ దాంట్లో ఒక మనిషి చెప్పాడు, నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదండి, రాజశేఖర రెడ్డి అంటే ఎందుకో తెలియదు, ఆయన ఓటు వేయాలనిపించింది వేసాడు. ఆయన చెప్పిన సబ్స్టెన్స్ అది. దాన్ని నేను గేవ్ ఇట్ ఏ డైలాగ్ ఎస్ సేయింగ్ నీకు కానీ ఓటు కానీ. ద మీనింగ్ ఈజ్ వాట్ ఈజ్ సెడ్, ఇట్ ఈస్ బీన్ ట్రాన్స్లేటెడ్ టు దట్ అండి. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ గ్లోరిఫైయింగ్ హిమ్ యాజ్ సచ్. సో వైఎస్ఆర్ గురించి ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఒక వైఎస్ఆర్ ఫ్యాన్ చూస్తే ఆయన ఆ ఫ్యాన్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు అనే కాన్సెప్ట్ని ఆర్ ఆస్పెక్ట్ని మీరు కన్సిడర్ చేశారా? కథ చెప్పేటప్పుడు యూ క్యాంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ లిమిటేషన్స్, లాట్ ఆఫ్ యూ క్యాంట్ అండి.
you have no control. Katha, when you write it with your honesty and write what that best what you could do. And if it's in honest in its efforts, it will translate, and you shouldn't be worried about, you shouldn't really jump so far ahead. ఇది ఏమవుతుందో, వాళ్ళు ఏమనుకుంటారో, ఆడియన్స్ ఏమనుకుంటారో, ఫ్యాన్, ఇట్స్ నథింగ్. కథ కరెక్ట్గా చెప్పండి చాలు. వైఎస్ఆర్ గారి క్యారెక్టర్ కోసం మీరు మలయాళం స్టార్ మమ్ముట్టి గారిని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏముంది? వన్, హీస్ ఎ బ్రిలియంట్ యాక్టర్ అండి. దిస్ నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. ఐ డోంట్ థింక్ తెలుగులో వేరే వాళ్ళు ఎవరు చేసేవాళ్ళు అనుకోవడం లేదు నేను. నో చెప్తారని మీరే డిసైడ్ అయిపోయి ఉంటుంది కదండి. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ పొలిటికల్ లీడర్ ఫిలిం. ఎందుకు ఎవరైనా మరి కోరి మరీ ఎందుకు తెచ్చుకుంటారు? వై టు గెట్ ఇన్ టు దిస్? అండ్ థర్డ్ థింగ్ ఈజ్, నా పర్సనలీ కూడా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి రూరల్ క్యారెక్టర్స్ ఏమైనా చేసింటారు, ఎగ్జిస్టింగ్ ఇమేజ్ ఉంటుంది. సో వాట్ మమ్ముట్టి ఆఫర్స్ ఇస్ ఎ క్లీన్ స్లేట్. హీ గెట్స్ ఇన్ దట్ క్లీన్ స్లేట్ ఇమేజ్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఉంటుంది. రెండు, హీ గెట్స్ ఇన్ దట్ బిలీవబిలిటీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధోని మూవీ ఉంది. నేను ధోని సినిమా చూడడానికి పోయాను. I didn't go to see what is his name and Rajput, Sushant Singh Raj. I mean, no offense to him, but I mean in generic cheptunna Bag Milka Bag Boyamu. But in that, I think it's partially this way and how it is been presented. So it is see, when it is inspired by real life characters, our character influence is there. For example, if you are curious today, it's because of Rajshekar Reddy garu. ఇప్పుడు మమ్ముట్టి గారు, ఇఫ్ ఇట్స్ డన్ ఎ స్ట్రైట్ ఫిలిం విత్ సంథింగ్ ఎల్స్, ఐ డోంట్ నో, ఇట్స్ స్పెక్యులేషన్, ఇంత యూ వుడ్ హావ్ బీన్ సో క్యూరియస్ యాజ్ సచ్. సో మమ్ముట్టి గారిని అప్రోచ్ అయిన వెంటనే ఆయన రియాక్షన్ ఎలా ఉండింది? అండి, ఆయనకి చేయడానికి కారణం ఆయనకి కథ క్యారెక్టర్ నచ్చడం అండి. ఇట్ ఈస్ వైఎస్ఆర్ గారు తెలుసు కానీ హీ హాజ్ నో ఎమోషనల్ బాండింగ్ ఆర్ హీ హాజ్ నో అఫినిటీ ఆర్ ఎనీథింగ్. ఆయన ప్యూర్లీ హీ లైక్ ద స్టోరీ యాజ్ అ స్టోరీ అండ్ హీ లైక్ ద క్యారెక్టర్. And he put in tremendous effort, chala effort better in terms of dubbing his own lines and everything. He put it in. So don't you think అంటే తెలుగు రాని వ్యక్తి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందేమో అన్న ఫీలింగ్ మీకు రాలేదా? కానీ దట్ రిస్క్ ఈస్ దేర్, బట్ అట్లీస్ట్ మమ్ముట్టి గారు హ్యాస్ అ స్పెక్టాక్యులర్ వాయిస్, వెరీ గుడ్ వాయిస్. అంటే హీ హ్యాస్ అ డీప్ వాయిస్ యాజ్ సచ్. వీ ట్రై టు కరెక్ట్ ఆర్ వీ ట్రై టు డూ ఇట్ యాజ్ పర్ఫెక్ట్లీ యాజ్ పాసిబుల్. అంటే మనం ఏం ఆలోచించినటువంటి భాష రానతను అంత యాక్యురేట్గా చేయడం, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సంథింగ్. టూ, ఆయన యాక్టింగ్ చేసినప్పుడు డబ్ చేస్తేనే యాక్టింగ్ చేస్తాడు. పర్ఫార్మెన్స్ ఈజ్ 50% ఈజ్ డబ్బింగ్ అంటాడు ఆయన ప్రకారం. సో హీ విల్ నాట్ డూ ఎ రోల్ ఇఫ్ ఈజ్ నాట్ డబ్బింగ్. సో తెలుగు దే హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ ఇట్. ఆయన భాషలో రాసుకొని 4 వారాలు చెప్పాడు. మలయాళం ఈ డబ్స్ ఫర్ ఫిలిం ఇన్ 2 days. దిస్ టుక్ 4 weeks ఫర్ హిమ్ టు డబ్. అండ్ ఎవ్రీ టైమ్ షా వాళ్ళకి వేరే, సా వాళ్ళకి వేరే అంటారు. నాకే తెలుగు అటు ఇటు వచ్చు. సో ఫర్ హిమ్ టు రియల్లీ డూ దట్, యూ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. సినిమాలో యూ విల్ నాట్ ఫీల్ డిస్కనెక్టెడ్. వెన్ ఈజ్ రియల్లీ స్పీకింగ్ ఆర్ డూయింగ్, యూ విల్ బీ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు ఇట్. అండి, ఎప్పుడన్నా చెప్పారా మీరు వైఎస్ఆర్ గారిని చూపించి, ఆయన వీడియోస్ చూపించి ఇట్లా చేయండి, ఇట్లా ఎనాక్ట్ చేయడానికి ట్రై చేయండి, కాపీ ఆర్ ఇమిటేట్ చేయండి అని? లేదండి. ఐ మీన్ యాక్టర్ ఆఫ్ హిస్ స్టేచర్, దేర్ ఇస్ నో డిస్కషన్ ఆఫ్ మీ ట్రయింగ్ టు సే వాట్ ఇట్ ఈస్. You tell him the role, you tell him the story, he knows what to come, he knows what it has to come. He is done enough, he comes prepared, he knows how to interpret it. సో వైఎస్ఆర్ గారి గురించి మీరు సినిమా తీస్తున్నారు అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు, ఎలా డిసైడ్ అయ్యారు? ఆర్ ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వైఎస్ఆర్ గారి బయోపిక్ తీస్తే బాగుంటుంది అన్నారా? ఎవరన్నా చేయాలనుకుంటే నన్ను డైరెక్టర్ పెట్టి చేయరండి. మనకున్న హిస్టరీకి they would have found a better director, better budget, better something else. So obviously it is my own effort of wanting to do this film. And అంత ఆలోచన లేదండి, ఇది ఎంత ప్లాన్డ్ అంతేం లేదు. మనం ఇంకేమన్నా ఆలోచించుకొని చెప్పాలా, ఇట్లా అనుకొని తీసినాము అని మేము చెప్తే. How did it start? అసలు ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? ఇట్ ఈస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండి. 2000 అంటే ఇంగ్లీష్లోనే చెప్పాలి. ఇది ద స్టోరీ ఎవాల్వ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. I am not someone who can pick a story and tell a story. నేను లవ్ స్టోరీ చేయాలా, లేదా ఒక యాక్షన్ డ్రామా చేయాలా, I can't do that. I am someone who is a storyteller who I find a story has to live with me and evolve for over a period of time, and then I have a compelling there's a time when I feel that it is ripe. I want to tell this story. That is my limitation. నాకు I don't have, I can say ఇది తీసుకొని ఈ కథ చెప్దాము, I don't have that ability. So
సో దిస్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ జస్ట్ దట్స్ ఇట్. సో సినిమా అనౌన్స్ చేసేసిన తర్వాత, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యాన్స్ వచ్చి మీరు మా అన్నని కరెక్ట్గానే చూపించాలి, మీరు వేరే వేరే ఏం చూపించొద్దు, అట్లా ఎవరైనా వచ్చి బెదిరించడం అట్లా ఏమైనా జరిగిందా? ఎవరు లేదండి. ఐ డోంట్ థింక్ పీపుల్ టుక్ ఇట్ సీరియస్లీ, టు బీ హానెస్ట్. టీజర్ తర్వాత దే థాట్ సినిమాలో ఏదో ఉంది, క్యూరియస్గా ఉంది, ఐ థాట్ మేబీ ఏమైనా ఉండొచ్చు అనుకున్నారు. అండ్ ఐ డోంట్ థింక్ అండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది చేస్తున్నాము తెలిసిన తర్వాత బాగా చూపించండి సార్, థ్యాంక్ యూ ఫర్ చూపిస్తున్నందుకు అట్లాంటివి ఉన్నాయి. లేదా దేవర్ లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ ఆయన వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఇది అట్లాంటివి. దే లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ దాట్. They were never, I don't know, YSR never had this fan base of wanting to what it is. They were more glad someone was telling their story. And they were more, I don't know, it reflects them అంతే అండి. సో వైఎస్ఆర్ గారి గురించి మీరు తెలుసుకున్నాక మీరు బాగా అట్రాక్ట్ అయిన 3 పాయింట్స్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? One, he was someone humble as well అండి. ఆయనలో ఎక్కడ మీకు ఆ గర్వం కనపడదు. అంత ఆయన లీడర్లో ఒక ప్రైడ్, ఒక గర్వం ఉంటుంది. అది ఐ నెవర్ ఫౌండ్ ఇట్ ఇన్ హిమ్. హీ హ్యాడ్ సంథింగ్ వెరీ రూటెడ్. హంబుల్నెస్ వాజ్ దేర్. దెర్ వాజ్ సంథింగ్ వార్మ్త్ అబౌట్ ఇట్. దట్ సంథింగ్ ఐ డెంట్ సీ హిమ్, బట్ వాట్ ఎవర్ విత్ వాట్ ఐ సా ఈజ్ మై పర్సెప్షన్. ఇట్ కుడ్ బి రైట్ రాంగ్, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ద సెకండ్ థింగ్ వాజ్ అతనికి ఇచ్చే గుణం ఉన్నది. అది ఎంత ఉంది ఎంత లేదు అనేది కానీ దే వర్ సీఎమ్స్ బిఫోర్ ఆఫ్టర్ ఐ డోంట్ నో, బట్ ఐ కెన్ నెవర్ ఇమాజిన్ సమ్వన్ బీయింగ్ యాజ్ జనరస్ యాజ్ హిమ్. And third was he was a symbol of some courage, oka dhairyamu, he was a symbol of some kind of a ante nammite untadu manishi, ante you can trust it, you can trust your life with someone like that. He will take care of you, or oka maata ichchadu untadu. Rajikiyallo very rare adi, but YSR was built on that enigma of namminoniki he will be there, or maata iste untadu, is something very spectacular in this business at least. సో వైఎస్ఆర్ గారి వైఎస్ఆర్ గారి స్మైల్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఆ స్మైల్ గురించి ఏమైనా డైలాగ్ ఆర్ సీన్ ఏమైనా పెట్టారా? సాంగ్లో ఎక్కడో వస్తుంది కానీ అండి, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ మమ్ముటి హ్యాస్ ఎ వెరీ వార్మ్ స్మైల్. ఇఫ్ హీ హ్యాస్ ఎ వెరీ వార్మ్ వెల్కమింగ్ స్మైల్, అండ్ ఐ థింక్ ఇట్ విల్ బీ దేర్ అండి, ఇట్ ఈస్ దేర్. సో ఇప్పుడు ఈ సినిమా వల్ల ఏపీ ఎలక్షన్స్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా అక్కడ? మనం అంటే వీఆర్ ప్యూర్లీ ఇన్సల్టింగ్ ద ఓటర్స్ అండి. వీ వుడ్ బీ, అంటే మన ఇన్ కేస్ వీ థింక్ దట్ ఈ సినిమా వల్ల వాళ్ళకి ఏమన్నా వీ విల్ బీ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేద్దాం అనుకున్నామంటే ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు ద ఓటర్స్. 40 ఏళ్ళ కింద జరిగిండొచ్చు సినిమా వల్లనో ఏమో, కానీ ఇప్పుడు దే వెరీ షార్ప్. ఒక క్యాలిక్యులేటర్ అయితే కచ్చ చేసి చెప్తారు, వీళ్ళకి వేస్తే మనకి లాభం వస్తుంది, ఇది వేస్తే వస్తుంది, ఇది ఉందా అని. అట్ బెస్ట్ దే విల్ గివ్ యూ 150 రూపీస్ అండ్ 2 hours టైమ్ టు సీ ద ఫిలిం అండ్ ఓకే బాగుందా లేదా అని చెప్తారు. దానికి మించి ఎవరు లెక్క వాళ్ళదే, ఎవరు ఓటు వాళ్ళదే, ఎవరు బాధ వాళ్ళదే అండి. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఫెచ్ ఎనీథింగ్ అట్ ఆల్ వాట్ సైడ్ డన్. సో వైఎస్ఆర్ గారి గురించి గొప్పగా చూపించే సినిమానే ఇది అంటున్నారు. మరి ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయింది. వీ హ్యావ్ సీన్ ఆ సినిమా కొంచెం ఇట్ కైండ్ ఆఫ్ డింట్ వర్క్ వెల్, ఎక్స్పెక్ట్ చేసినంత వర్క్ చేయలేదు. సో అందులో కూడా ద ఫ్లవర్స్ లైక్ ఆయన మహానటుడు అనే చూపిస్తున్నారు. సో అందరికీ తెలుసు కదా మహానాయకుడు అని, మళ్ళీ మహానాయకుడు అని మీరు సినిమాలో బయట ఒక క్యారెక్టర్ నచ్చడం వేరే, సినిమాలో నచ్చడం వేరే. మీకు బయట వైఎస్ఆర్ గారు ఇష్టపడచ్చు, సినిమాలో వైఎస్ఆర్ని మీరు ఇష్టపడాలి. యాజ్ అ స్టోరీ టెల్లర్ అది నా జాబ్ టు మేక్ హిమ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద పర్సన్ ఈజ్ సీయింగ్ హియర్. యూ క్యాన్ టేక్ ద ఇమేజ్ ఆఫ్ అవుట్ సైడ్ అండ్ ఇంపోజ్ ఇట్ ఆన్ టు ద ఆన్ స్క్రీన్ థింగ్. సో అందుకే దిస్ ఫిల్మ్ విల్ బీ మోర్ రియల్ అంటే where the audience will feel empathize with him. They will not be an alienation. నేను ఎక్కడ వైఎస్ఆర్ గారు దేవుడు మహానుభావుడు అని చెప్పలేదు. సినిమా చూసిన తర్వాత వానికి కలగచ్చు ఆ భావం, అంతేగాని ఎవరు కానీ దే విల్ నాట్ బీ ట్రయింగ్ టు గ్లోరిఫై ఇట్, ఆర్ మమ్ముటి విల్ నాట్ ఈవెన్ అవర్ వైఎస్ఆర్ విల్ నాట్ ఫీల్ అండ్ వాక్ దట్ వే యాజ్ సచ్. ఇట్ విల్ బీ యాజ్ హ్యూమన్ అండ్ రియల్ యాజ్ పాసిబుల్ అండి. సో ఈ సినిమాలో మన జగన్ గారి క్యారెక్టర్ కానీ షర్మిల గారి క్యారెక్టర్ కానీ చూపిస్తున్నారా? లేదండి, లేదు. ఇట్ వాస్ నాట్ రిక్వైర్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ వాట్ వీ చోస్. మనం ఎంచుకున్న ఆ పార్ట్ ఆఫ్ ద లైఫ్లో ఇట్ వాజ్ నాట్ రిక్వైర్డ్ అండి. సో ఈ సినిమాలో ఓన్లీ పాదయాత్ర ఒక్కటే ఉంటుందా, ఆర్ ఆయన ఎలా పుట్టారు, ఎలా ఎలక్షన్స్లోకి వచ్చారు, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, అండ్ ఆ తర్వాత ఎలా చనిపోయారు, ఇవేమి ఉండవా? అంటే వి చోజ్ వన్ ఈవెంట్ అండి. మనం ఒకటి అంటే ఇట్లా స్టోరీస్ త్రూఅవుట్ కంప్లీట్ లైఫ్ కవర్ చేస్తూ చెప్పచ్చు, లేదా వన్ డిఫైనింగ్ మూమెంట్ ఆర్ ఈవెంట్ తీసుకొని కథ చెప్పచ్చు. ఈ కేసులో ఐ చోజ్ వన్ పర్టిక్యులర్ ఈవెంట్. దట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ డైమెన్షనలీ అదే ఈవెంట్ గురించి సినిమా అంతా రన్ అవుతుంది కాదు.
ఇట్ హ్యాస్ మల్టిపుల్ లేయర్స్, మల్టిపుల్ థింగ్, బికాస్ సినిమాటిక్ టైమ్ లైన్ వేరే. మనకి రియల్ టైమ్ లైన్ పాదయాత్రలో ఇది జరిగింది ఏం కాలే కదా అంటారు, బట్ ద సినిమాటిక్ టైమ్ లైన్ ఇస్ డిఫరెంట్. ఎక్కడో జరిగింది ఇప్పుడు జరిగిందని చెప్తాము, ఎవరో 2-3 క్యారెక్టర్లు ముగ్గురు కలిపి ఇక్కడ ఏదో క్యారెక్టర్ అంటాము. సో ఇట్ ఈస్ మేడ్ ఫర్ అ పర్పస్ ఆఫ్ డ్రామా అండ్ పర్పస్ ఫర్ ఏ ఫార్మాట్ విచ్ ఇస్ దిస్. సో ఫ్యూచర్లో ఇంకా పార్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనే ఈవెంట్ ఒక పార్ట్, ఆయన ఎలా చనిపోయారు అనే ఒక పార్ట్, ఆర్ లేదండి, ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ వైఎస్ఆర్ గారు స్టోరీ యాజ్ సచ్. ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఐ కుడ్ డూ అండ్ that's it. This is my tribute and I'm done with the story and I'm done what I've done. సో మమ్ముట్టి గారు లాంటి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అండ్ హౌ ఈజ్ హీ? No, he's wonderful and there's nothing, there's not what I learnt is ఆయనతో పని చేసిన తర్వాత I got the confidence to work with actors. You see him approach the role and you see him ఆయన ఎలా ఒక సీన్ ఇంటర్ప్రెట్ చేస్తారు, how do you go, that I learned from him. And that will help me going forward when I really go on to work with any other actors to really collaborate. సో మమ్ముట్టి గారిని కాంటాక్ట్ చేయకముందు అండ్ ఆయనతో వర్క్ చేసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండింది అండ్ తర్వాత ఎలా అనిపించింది? No, he's Mammootty anta someone who loves films. I've never seen someone else more than Mammootty. క్యారవాన్ పోతే ఆయన తెలుగు పాత జగ్గయ్య ఫిలిం కాడి నుంచి, సీరియల్ కాడి నుంచి, ఏ కన్నడ సినిమా కానీ ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు. అండ్ ఈల్ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు టాక్ అబౌట్ మూవీస్. 350 మూవీస్ తర్వాత 30-40 ఇయర్స్ తర్వాత సినిమా గురించి ఈ స్టిల్ సో ఎక్సైటెడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ క్యాన్ కాంప్రహెండ్. ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ వండర్ఫుల్. హీ వాజ్ జస్ట్ మేడ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ ఐ డోంట్ థింక్ హీ నోస్ హీ జస్ట్ సీస్ ఎనీథింగ్ బియాండ్ ఫిలిమ్స్ యాజ్ సచ్. అండ్ దట్స్ ఇట్. సో చాలా బాగా చేస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో తీసుకొని నేను ఊహించిన దానికంటే బాగా చేశారు అని. I've seen his films and Mammootty గారి గురించి I think anyone who has seen his previous works, they know what he is capable at. ఏం చేయగలుగుతారని తెలిసింది. There is no surprises. But I was happy because నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, మనం రాసింది కరెక్ట్గా ఉంది ఉంటే that's it. He is able to pull off something more magical than what is written. మనం రాసింది 50% అవుతుంది. హీ వాజ్ ఏబుల్ టు యాడ్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్, దట్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ డైలాగ్ నేను ఉన్నాను, సింపుల్ డైలాగ్, బట్ వెన్ హీ రియలీ సేస్ ఇట్ ఆర్ వెన్ హీ రియలీ డూ, హీ మీన్స్ ఇట్. దిస్ ఇస్ వాట్ అన్ యాక్టర్ గెట్స్ ఇట్ అండ్ దట్స్ వాట్ మమ్ముట్టి గెట్స్ ఇట్ అండి. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పండి. స్క్రీన్ స్పేస్ ఎంత ఉంటుంది? చిన్నదండి, ఇట్స్ ఎ బ్రీఫ్ రోల్ అండ్ ఇట్ ఈస్ రాజారెడ్డి గారి పాత్ర. యూ కాంట్ టెల్ వైఎస్ఆర్ గారి స్టోరీ వితౌట్ రాజారెడ్డి గారి రోల్. It is unfair and it is that's the reason మనకి ఆయన పాత్ర ఉంది. It will be a brief role but a very important one. సో వైఎస్ఆర్ గారి గురించి మీరు ఈ సినిమా తీయాలి అనుకున్నారంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నారు, ఆయన గురించి సినిమా తీయాలి అనుకున్నారు. సో మీరు పాలిటిక్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్నట్టే. సో ఫ్యూచర్లో మీరు రాజకీయాల్లోకి ఏమన్నా వచ్చే? నాకు ఇక్కడ ఓటే లేదండి. there's no point in it even. So I don't even have right to vote in this country. In this country? Yeah, I don't have a right to vote in this country. I don't hold Indian citizenship. So it's nothing irrelevant to me. And రెండు మనకి 10 ఏళ్ళు కష్టపడితేనే సినిమా అంతో ఇంతో అర్థమైంది. ఇప్పుడు రాజకీయం మళ్ళీ కొత్తగా అర్థం చేసుకోవాలంటే మిగతా 20 ఏళ్ళు పెట్టాల్సి వస్తుంది. అంత ఓపిక టైం లేదు. అండ్ ఐ డోంట్ హ్యావ్ దట్ టెంపర్మెంట్ ఫర్ థింగ్. దేర్ ఇస్ నో పాయింట్. ఓకే, సో మీకు ఎలాగో ఓటు హక్కు లేదు కాబట్టి మీరు అన్ని రాజకీయాలన్నీ చూస్తున్నారు కాబట్టి మీకు పర్సనల్గా ఇప్పుడున్న రాజకీయ పార్టీస్లో కానీ ఆర్ పాలిటీషియన్స్లో కానీ మీకు పర్సనల్ ఫేవరెట్ ఎవరు? అండ్ వీళ్ళైతే ఇండియాకి ఏమన్నా ఆర్ ఆంధ్రాకి ఆర్ తెలంగాణకి మంచి చేస్తారు అనే ఫీలింగ్ ఉంది? No, I can't answer. You can answer because మీకు ఎలాగో ఓటు హక్కు లేదు కదా. You can definitely answer this. Personally, I have no doubt. I do like the style of Modi. There's no two things. And I do like the way we have a decisive leader. I've never seen someone who is so decisive, someone who holds that kind of a thing, and is a great communicator. And in terms of here, I think Jagannath deserves a chance. చాలామంది సీఎంలో చాలామంది సీఎం కొడుకులు ఉన్నారు, చాలామంది చూసాం. బట్ హియర్ ఇస్ అ మ్యాన్ హూ ఇస్ బీన్ ఆన్ ద రోడ్ ఫర్ 9 years ట్రైంగ్ టు డూ వాట్ హీ కుడ్ డూ. ఆ పర్సిస్టెన్స్ ఇస్ వాట్ సంథింగ్ ఇన్స్పైర్స్ మీ. ఇట్స్ నాట్ ఈజీ వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్ సమ్వన్ టు వేక్ అప్ ఎవ్రీ డే అండ్ టు గో ఆన్ టు డూ ఇట్ ఫర్ 9 years it's not something simple. And I think if at all he's given a chance, I think he'll be as good or as good as YSR Garu.
సో వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేస్తే ఆయన ఒక మహానుభావుడు లాగా చూస్తారు, కానీ జగన్ పాదయాత్ర చేస్తుంటే ఆయన గురించి కొన్ని ఫన్నీ మీమ్స్ రావడం జరిగింది అండ్ పీపుల్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. సో దాని గురించి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమంటే ఎనీథింగ్ ఇప్పుడు వైఎస్ఆర్ గారు అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు కూడా క్రిటిసిజమ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత 3 చూసినప్పుడు వీ ఆల్వేస్ గ్లోరిఫై ఇట్. ఇప్పుడు జగన్ అనేది కూడా సేమ్ థింగ్. ఒక 5 ఏళ్ళ తర్వాత మనం చూసినప్పుడు దే విల్ లుక్ ఇట్ బ్యాక్ అండ్ సే అర్రే ఇంత 3500 కిలోమీటర్లు ఇంతమంది జనాలు వచ్చారు అనేది. సీ ఫర్ టు సమ్వన్ టు డూ సచ్ ఎ కైండ్ ఆఫ్ జర్నీ అండ్ పీపుల్ టు గో అంటే ఆయన హీ హెస్ నాట్ ఈవెన్ బీన్ ఇన్ పవర్. ఒక ఆయన ఏదో చేస్తారు వస్తే అనే ఎక్స్పెక్టేషన్తో అంతమంది పోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హ్యూజ్ థింగ్ విచ్ ఈస్ బై ఇట్ సెల్ఫ్. అండ్ హిస్టరీ హ్యాస్ టు టెల్ దట్. They will always, history has to judge whether his whatever he has rightful place in the history. And సో ఇవాళ మీరు వైఎస్ఆర్ గారి గురించి బయోపిక్ తీసినట్టు ఫ్యూచర్లో జగన్ గారి గురించి బయోపిక్ తీసే ఛాన్సెస్ ఉంటాయా? ఇది కరెక్ట్గా తీసినాం లేదు ఫస్ట్ తెలుసుకుంటే సో దాని తర్వాత మనం కూడా లేదా అనేది ఇట్ ఈస్ టూ ఫార్ ఫెచ్డ్ అండి. బట్ ఫస్ట్ ఐఎమ్ క్యూరియస్ టు సీ did we tell a story and was it worth the story? నేను ఎగ్జైట్ అయ్యాను as an audience. Did they really find it excited or not is something I have to wait and see. And ante music plays a major role, BGM plays an important role. So ee సినిమాలో BGM music ఎలా ఉంటుంది? It's good, I feel, and I believe that we have done a good job. And same మేము ముందు పని చేసాం ఆనంద బ్రహ్మకి చేసాం KNని. I think music is out, songs are out. Sitaram Shastri garu rasaru and it is wonderful. In the film you will see how much of his score would really enhance the film. Ante vaste manchide andi. I wanted it always with the film. The reason endi mandi better cinema no ledo edo an kaadu. It is simple market dynamic. Rendu vachinappudu media space untadi, attention untadi, curiosity untadi. That will do that. Good or bad, ఆ రోజు 11 గంటలకి 1 o'clockకి మన మార్క్ లిస్ట్ ఇస్తారు, మనం తీసుకొని వీ కెన్ డిసైడ్ వాట్ హ్యావ్ వీ డన్. బట్ ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇట్ ఈస్ ఎయిదర్ ఆఫ్ ద ఫిల్మ్స్ దే విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఫిల్మ్స్ అండి. మనం ఏమన్నా అనుకోవచ్చు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ విచ్ ఎవర్ వన్ వర్క్స్ యాజ్ అ స్టోరీ విల్ సర్వైవ్. విచ్ డజంట్ హ్యావ్ ఎ స్కోప్ అట్ ఆల్. సో మహానాయకుడు చూస్తారా మీరు? ఎందుకు చూస్తానండి. ఐ హావ్ బీ క్యూరియస్ టు నో వాట్ ద అదర్ పర్సన్ హెస్ డన్. సో ఆబ్వియస్లీ ఐ హావ్ టు సీ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా తర్వాత ఇంకా మంచి చాలా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు తీస్తే చాలు, మంచి సినిమాలు చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్, థ్యాంక్స్ ఫర్ ద టైమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఎఫర్ట్ టు టేక్ మై ఇంటర్వ్యూ అండి. జస్ట్ గ్లాడ్ దట్ ఐ కుడ్ షేర్ వాట్ ఎవర్ ఐ కుడ్. Thank you. Thank you. Hi, this is Mahi Veer Raghav and please subscribe to IG Telugu. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.